పూరా లోకల్. ఇవాళ చాలా మందికి హైదరాబాద్లో ఈ డెవలప్మెంట్ అంతా ఆనాడు బీఆర్ఎస్ పార్టీ చేసింది అని చెప్పి సంబరపడతారు, కానీ తప్పు అదంతా. మీరు ఆరాం గారు చౌరస్తా ఉంది, ఆరాం గారు చౌరస్తాలో అక్కడ ఉన్నటువంటి ఫ్లైఓవర్లు కావచ్చు, అండర్ పాస్లు కావచ్చు, ఇవాళ ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా అటువైపు నడిచేటువంటి అన్ని ఫ్లైఓవర్లకి నిధులు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం మాత్రమే. అట్లనే ఇవాళ ఉప్పల్లో ఇవాళ ఏదైతే ఎలివేటెడ్ కారిడార్ కడుతున్నారో ఒక 630 కోట్ల రూపాయలతోటి కేంద్ర ప్రభుత్వం ఇచ్చి డబ్బులతోటే కడుతున్నారు. అట్నే అంబేర్పేట్ ఫ్లైఓవర్ 266 కోట్ల రూపాయలతో కడుతున్నారు. ఇంతకుముందు చెప్పిన ఆరాం గారు శంషాబాద్ 6 వరుసల రహదారికి 283 కోట్ల రూపాయలు. ఇవాళ మీరు కళ్ళుంటే పోయి చూడండి, మీకు అవగాహన ఉంటుంది. చెర్లపల్లి రైల్వే స్టేషన్ హైదరాబాద్ 430 కోట్లు, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ 720 కోట్ల రూపాయలు, కాచిగూడ రైల్వే స్టేషన్ 450 కోట్ల రూపాయలు, నాంపల్లి రైల్వే స్టేషన్ 350 కోట్ల రూపాయలు. ఇవి కాకుండా ఇవాళ మీకు కొంపల్లి వైపు కట్టేటువంటి ఫ్లైఓవర్ దాదాపు 900 కోట్లు 1000 కోట్లు, కొంపల్లి వైపు మేడ్చల్ వైపు కట్టేటువంటి ఫ్లైఓవర్ కావచ్చు. ఇవాళ ఎల్బీ నగర్ సైడ్ ఉన్నటువంటి ఫ్లైఓవర్లు కావచ్చు, అడొక 600 కోట్లు 700 కోట్లు, అంటే కొన్ని వేల కోట్ల రూపాయలతో ఇవాళ ఆరాం గారు చౌరస్తా అయినా, ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ అయినా, కొంపల్లి ఎలివేటెడ్ కారిడార్ అయినా, ఇవాళ ఎల్బీ నగర్ సైడ్ కట్టే ఎలివేటెడ్ కారిడార్, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ నిధులతో వస్తేనే ఇక్కడ నడుస్తాను తప్ప లేకపోతే ఇక్కడ ఏం లేదు, చిప్ప చేతికి వచ్చి